తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుపతికి భక్తులు భారీగా వస్తున్నారు. స్కూల్స్, కాలేజీల ప్రారంభానికి ముందు శ్రీవారిని దర్శించుకునేందుకు విద్యార్థులు భారీగా తరలి వస్తున్నారు. వేసవి సెలవులు పూర్తి కావస్తున్న తరుణంలో దీనికి తోడు ఆదివారం కావటం వల్ల కొండపై యాత్రికుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. దీంతో క్యూ కాంప్లెక్స్ లు వెలుపల ఉన్న నారాయణగిరి షెడ్లలోని క్యూ లైన్ లో భక్తులు కిలోమీటర్ల మేర దర్శనం కోసం వేచి ఉన్నారు. ఎలాంటి టైం స్పాట్, ఉచిత దర్శన టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలను అందిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ సెల్వం లైవ్ లో అందిస్తారు. సెల్వం, చెప్పండి, తిరుపతిలో ప్రస్తుతం భక్తుల రద్దీ ఎలా ఉంది? రైట్, ఏదైతే చూసుకుంటే తిరుమల కూడా భక్త జన సంద్రోహంగా మారిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే గడిచిన 40 రోజులుగా కూడా ఈ తిరుమలకు అయితే కూడా భక్తులు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో కూడా స్వామివారి ఆశీస్సులు పొందేందుకు కూడా భక్తులు భారీగా కూడా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ కూడా వీరికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ ఎప్పటికప్పుడు వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా దర్శన ఏర్పాట్లను అయితే కూడా టీటీడీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం వైకుంఠం 1, 2 అదేవిధంగా నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి ఇటు పాప వినాశనం వెళ్లే మార్గంలో ఉన్నటువంటి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు కూడా ఈ క్యూ లైన్లు అయితే కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే వీళ్ళకి సుమారు 24 నుంచి 30 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా ఇటు టీటీడీ అధికారులు అయితే కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ సర్వదర్శనం టోకన్ కలిగిన భక్తులకి అయితే 6 నుంచి 8 గంటల సమయం పడుతుందని, అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకన్ కలిగిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉందని కూడా టీటీడీ అధికారులు అయితే కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఇక నిన్నటి రోజున 92,000 మందికి పైగా భక్తులు దర్శించుకోగా 48,000 మందికి పైగా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇక ఉండి ద్వారా కూడా 3.60 కోట్లు కూడా ఇటు భక్తులు కానుకలు చెల్లించుకున్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. అదేవిధంగా నిన్నటి రోజున 4.64 లక్షల లడ్డూలను కూడా భక్తులకు టీటీడీ విక్రయించిందని, అదేవిధంగా సంబంధించి 3.37 లక్షల మంది భక్తులకు కూడా ఇటు అన్నప్రసాదాన్ని కూడా నిరంతరాయంగా అందిస్తూ టీటీడీ కూడా ప్రత్యేక ప్రణాళికలు అయితే కూడా రూపొందిస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే కూడా ముఖ్యంగా ఏదైతే ఈ టీటీడీ ముఖ్యంగా కోరుతున్నది ఒకటే, సలహాలు అంటే టీటీడీ సలహాలు, సూచనలు పాటించి కూడా ఇటు స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే కూడా ఇటు స్వామివారి దర్శనం కోసం వచ్చేందుకు భక్తులు కూడా తమ సొంత వాహనాలు ఎక్కువగా కూడా తిరుమలకు చేరుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఈ తిరుమల కూడా ఇటు వాహనాలతో కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ నిలిపేయడంతో కూడా ట్రాఫిక్ కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడే విధానం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి అధికారులు కూడా ఏదైతే టీటీడీ నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతాల్లో మాత్రమే కార్ పార్కింగ్ చేసుకోవాలని చెప్పి కూడా ఇటు ముఖ్యంగా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రద్దీ మరో 2 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా తమ ఏదైతే కూడా భక్తులు తమ ప్రయాణాలను కూడా రూపొందించుకోవాలని చెప్పి కూడా టీటీడీ ముఖ్యంగా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే నిన్నటి రోజున 2వ శనివారం కావడం, అంటే వారాంతపు సెలవులు కావడంతో కూడా నిన్నటి మధ్యాహ్నం నుంచి కూడా ఇటు క్యూ లైన్లకు అనుమతించడం కూడా నిలుపుదల చేసి ఈ రోజు ఉదయం నుంచి 6 గంటల నుంచి కూడా తిరిగి వాళ్ళని క్యూ లైన్ లోకి అయితే కూడా ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి భక్తులకు నిరంతరాయంగా పాలు, నీళ్లు, అదేవిధంగా అన్న ప్రసాదాలను అందించే దిశగా కూడా టీటీడీ అడుగులేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ప్రతిరోజు కూడా సంబంధించి ఇటు ప్రోటోకాల్ అంటే ప్రజా ప్రతినిధుల లేఖలు కూడా టీటీడీ దర్శనం కేటాయిస్తుంటుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా వాటిని కూడా పూర్తిగా రద్దు చేసి ఏదైతే ప్రజా ప్రతినిధులు ఉంటారో వాళ్ళకి మాత్రమే అంటే జూలై 15వ తేదీ వరకు కూడా వాళ్ళకే దర్శనం కల్పిస్తాము. ఆ దిశగా కూడా ఇటు ప్రజా ప్రతినిధులు కూడా టీటీడీకి సహకరించాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా
ఇటు చంటి పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా ఒక ప్రవేశం అంటే శుభదం మార్గం ద్వారా కూడా 11 గంటల నుంచి అనుమతిస్తారు కాబట్టి ఆ విధానాన్ని కూడా భక్తులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి, మరో పక్క ఏదైతే వికలాంగులు ఉంటారో వీళ్ళకి కూడా 2 కోటాల్లో కూడా ఇటు స్వామివారి దర్శనాన్ని కూడా టీటీడీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా ఆ తిరుమలకు రావద్దు అని చెప్పి కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అలాంటి మాటలను కూడా ఎవరు నమ్మొద్దు, అలాంటి వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తూ కూడా వచ్చేటువంటి భక్తులు కూడా ముఖ్యంగా టీటీడీ సలహాలు సూచనలు పాటించాలని చెప్పి కూడా ఇటు టీటీడీ అయితే కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సెల్వం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.